అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణతో కబుర్లు. ఇవాల్టి మన స్పెషల్ ఏంటో తెలుసా? మనం ఎలాంటి పైనాపిల్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి, ఎంత టేస్టీగా అమర్చుకోవాలి అనేది ఇవాల్టి మన టాపిక్ అనమాట. అయితేనండి, పైనాపిల్ చాలామందికి ఇష్టము, అలాగే చాలామందికి కష్టము కూడా తినటం. ఎందుకు అంటే పెదాలు, మన పళ్ళు అన్నీ కొరికేసినట్టు, గీసుకున్నట్టు మంటగా అనిపిస్తుంది కాబట్టి. అయితే ఇది ఎలా మనకి అలా లేకుండా ఉంటుంది, ఎలా చేసుకోవాలనేది నేను చక్కగా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? అయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం రండి. అయితేనండి, ఫస్ట్ నేను ఒక మంచి పైనాపిల్ని తీసుకొచ్చుకున్నాను. అది మంచిది అని ఎలా చెప్పగలుగుతాము అంటే, అదిగోండి, ఆ ఆకులు అనేవి అలా గ్రీన్గా ఎల్లోయిష్గా ఉండాలి. దట్టు చూడండి, అలా అంటే ఈజీగా తునిగిపోతుంది పైన పువ్వు కూడా. ఇలా ఎలాంటిది సెలెక్ట్ చేసుకోవాలి అంటే, మన మార్కెట్లోకి వెళ్ళగానే పండు ఆ విధంగా ఒత్తి చూడండి, ప్రెస్ చేసి చూడండి, అది మంచిగా పండింది. అలాగే మన పైన ఉండే పువ్వును చూడండి, ఆ పువ్వు కూడా గ్రీనిష్గా ఉందా లేకపోతే ఎలా ఉంది. ఇది గోధుమ రంగు కలర్లో ఉంది అంటే అది పాడైపోయినట్టే. కానీ ఇలా గ్రీన్గా ఉంది, ఇలా కొంచెం ఎల్లోయిష్గా ఉంది అంటే ఇది బాగా మాగిన పండు అని అర్థము. గుర్తుపెట్టుకోండి, మన ఆకులు అనేవి గ్రీన్గా ఉండాలి, అక్కడ చివర్లో ఎల్లోయిష్గా ఉండాలి. అలా ఉంటేనే అది మంచి పండు అని. గోధుమ రంగు కలర్లో ఉంది అంటే అది మంచి పండు కాదు. అలాంటి పండుని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బాగా పదునున్న చాకు తీసుకునేసి దాన్ని ముందు వెనకాల అలా కట్ చేసుకోండి. చూడండి, కట్ చేశాక ఎంత జ్యూసీగా ఉందో, జ్యూసీగా ఎల్లోయిష్గా బాగా మంచి మాగిన మామిడి పండు ఎలా ఉంటుంది ఆ రంగులో ఉంది. అలా ఉంది అంటే మనం కరెక్ట్ పండుని మనం చూస్ చేసుకున్నామని అర్థం. లోపల ఎక్కడ కూడా పాడవకుండా ఫ్రెష్గా అలా ఉంటుందన్నమాట. అలాంటి పండుని అలా 2 ముక్కలు చేసుకోండి. ఒక ముక్క పక్కన పెట్టేసి ఇంకో దాన్ని కూడా అలా 2 భాగాలుగా డివైడ్ చేయండి. అలా డివైడ్ చేసుకున్న పండుని మనకి చేతికి అనుకూలంగా ఉండే అంత సైజులో 2 ముక్కలుగా కట్ చేస్తున్నాను. నాకు ఇక్కడ 2 ముక్కలైతే కరెక్ట్గా చేతికి అనుకూలంగా ఉంది కట్ చేయడానికి. అలా కట్ చేసి మధ్యలో ఉంది చూసారు, అలా మధ్యలో ఉండేది మొత్తాన్ని కట్ చేసేసేయండి. అది ఎందుకంటే గట్టిగా ఉంటుంది, దట్టు మనకి పెదాలకి కోసుకున్నట్టు ఉంటుంది, అదే మనకి కోసుకుంటుంది. అందువలన దాన్ని ఫస్ట్ రిమూవ్ చేసేసేయండి. అది తీసేసిన తర్వాత అలా పైన ఉండే కండను మాత్రమే అలా తీయండి. అలా తీసేటప్పుడు ఎక్కువ మనకి పోతుందేమో అనుకుంటారేమో, చూడండి ఎక్కడా కూడా పోలేదు. ముళ్ళులన్నీ పక్కకు వచ్చేసేసినాయి, చాలా తక్కువ కండతోనే పోయింది. అలా పైన ఏదైనా 1-2 ముళ్ళులు ఉంటే చాకుతో నీట్గా ఆ ముళ్ళుని కూడా కట్ చేసుకోండి. ఇది ఎక్కువ కండపోతుందేమో అనుకుంటారేమో, ఏమీ పోదు. పైన జాగ్రత్తగా అలా తీసేసుకుంటే ముళ్ళులన్నీ నీట్గా క్లియర్ అయిపోతుంది, ఈజీగా మనం తినేయొచ్చు. కాబట్టి ఇలా కట్ చేసుకోండి. డైరెక్ట్గా పైనాపిల్ మొత్తాన్ని తీసుకొని అలా తిప్పుకుంటూ అలా కట్ చేయొద్దు, ఇలా కట్ చేయండి, చక్కగా వస్తుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, మన పండుని ఎలాంటి పండు సెలెక్ట్ చేసుకున్నాము, ఎలా కట్ చేసుకుంటున్నాము అనేది. మనకి పెదాలకి ఎక్కడా గుచ్చుకోకుండా, కోసుకోకుండా, నోరు కమ్మగా తినాలి అంటే ఇలా మాత్రమే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నప్పుడు ఆ తోలుని ఆ విధంగా నేను చూపించినట్టుగా అలా కట్ చేసేసుకోండి, ఓకేనా? అయితే ఇకపోతే మనం పండు సెలెక్ట్ చేసుకున్నాము, నీట్గా కట్ చేసుకోవడం తెలుసుకున్నాము. అయితే ఇది తినటం వల్ల మనకి యూజ్ ఏంటి అంటే, మనకి బీపీ రాకుండా ఉంటుంది, ఫైబర్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే దాన్ని రిమూవ్ చేస్తుంది. మనకి అన్నిటికంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ పైనాపిల్లో ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. అదేనండి, మన వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటుందన్నమాట. దట్టు ఇది సీజనల్ ఫ్రూట్. ఈ వానాకాలంలో మనకి ఎక్కువగా దొరికే పండు అనమాట. ఏ సీజన్కి ఆ సీజన్ పండు ఖచ్చితంగా తిని తీరాలి, అంతేగాని ఇది మనకి కోసుకుంటుంది కదా అని తినకుండా ఉండొద్దండి. సీజనల్ పండు ఖచ్చితంగా తినండి, అది మనకి హెల్త్కి చాలా మంచిది. ఎందుకు మనకి అందరూ చెప్తారు సీజనల్ ఫ్రూట్ తినాలి అనేసి, దాంట్లో ఉండి ఆ సీజన్కి మనకి ఎటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయో వాటిని మనకి బాగా ప్రొటెక్ట్ చేస్తుంది, ఆ వ్యాధులు రాకుండా. అందుకని సీజనల్ ఫ్రూట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని డాక్టర్స్ దగ్గర నుంచి మన పెద్దవాళ్ళ వరకు అందరూ చెప్తూనే ఉంటారనమాట. అలా కట్ చేసేసుకోండి. అలా కట్ చేసుకున్న పనులు పక్కన పెట్టేసి ఇప్పుడు టేస్టీగా మార్చుకుందాము. సాల్ట్, కారము, తర్వాత 1 స్పూన్ చక్కెర కంపల్సరీ వేసుకోండి. ఆ చక్కెర వేసుకుని ఉప్పు, కారము, తియ్యగా, పండు పుల్లగా భలేగా అనిపిస్తుంది, అసలుకి చాలా బాగా అనిపిస్తుంది. ఇది మేము థాయిలాండ్ వెళ్ళినప్పుడు అక్కడ పైనాపిల్కి ఇలాంటి మసాలాని రెడీ చేసి ఇచ్చేవాళ్ళనమాట. ఇలా ఆ మసాలాని కలుపుకొని తింటూ ఉంటే, ఏంది ఇది పుల్లగా ఉంది,
కారంగా, పుల్లగా, ఉప్పగా ఉండాలి కదా మనకి. తియ్యగా ఎట్లా వస్తుందా అనుకున్నాను. ఆ మసాలాలో చక్కెర యాడ్ చేస్తున్నారు వాళ్ళు. ఆ చక్కెర యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందనమాట. తియ్యగాను ఉంటుంది, ఉప్పుగాను ఉంటుంది, కారంగాను ఉంటుంది. దట్టు మన పైనాపిల్ న్యాచురల్‌గానే సిట్రిక్ ఉంటుంది కాబట్టి పుల్లగాను ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇదివరకట్లాగా ఉప్పు, కారాలు కలుపుకోకుండా దాంట్లో ఉప్పు, కారం, చక్కెర కూడా యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా రెడీ అయిపోతుందనమాట. ఇంత చెత్త పోతుంది కదా అనేసి పైనాపిల్ తీసుకోకుండా ఉండకండి. ఖచ్చితంగా పైనాపిల్ కొనుక్కొని ఇంత టేస్టీగా రెడీ చేసుకొని బాగా ఎంజాయ్ చేయండి. నచ్చిందా? నచ్చితే లైక్, షేర్